3 బ్రాంచెస్తో స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు దాదాపు 5 స్టేట్స్లో 24+ బ్రాంచెస్ వస్తున్నాయి. మిమ్మల్ని ఎంత బాగా మూవ్ చేస్తున్న అంశాలు ఏంటి? సో పేషెంట్ ఒక డాక్టర్ దగ్గర జబ్బు ఉందని వస్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడు, పలానా స్కాన్ చేసుకొని పంపుతాడు. మన ఏవి చరిత్రలో పంపిందిలా మనమే స్కాన్ చేస్తాం. ఒకప్పుడు వ్యాస్కులస్ కోసేసి చేసేవాళ్ళు, అవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. మాలాంటి కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 19% నా పేషెంట్స్ చేసే అందరు డాక్టర్ల పేషెంట్లు కూడా ఒక రోజులో ఇంటికి వెళ్ళిపోతారు. 249కి మీరు కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. 249 ఇస్ వర్చువల్లీ లైక్ ఫ్రీ. అమ్మని వాళ్ళ తక్కువ తీసి పడేకరా, ఎంతమందిని దీవిస్తున్నారు కదా, అదే మంచిదేమో అని చెప్పి మా అమ్మ అంటే ఆ మాట మీద అట్లా ఉండిపోయాం. మనలో వారికోస్ వెయిన్స్ ఉన్నాయని బయటపడే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా. సో వారికోస్ వెయిన్స్లో వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ ఆఫ్ ద లెగ్ అల్సర్స్, అంటే కాళ్ళలో పడిన పుండ్లు పెరగడం తగ్గడం అనేది వారికోస్ వెయిన్స్ తత్వం. అది హీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి అంటారు. ఈ హీల్స్ ఎక్కువ తరచూ వేసుకుంటే ఈ పిక్క భాగం యొక్క కండరాలు చెడిపోతాయి. వాళ్ళు డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ, అండ్ డెఫినెట్గా దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం. సో నా గోల్ ఏంటంటే మీకు బాగు చేయడం. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆరోగ్య నిపుణులు, అవిస్ హాస్పిటల్స్ ఎండి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను మేడం. సో ఫస్ట్లీ మీ పర్సనల్ జర్నీ గురించి వస్తే, అమెరికాలో చదివారు. సో ఎవరైనా అమెరికాలో చదివి అక్కడే గ్రీన్ కార్డ్ తీసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ మీరు ఇండియాకి వచ్చి ఇక్కడ ఇండియాలో హాస్పిటల్ పెట్టి సో వెరికోస్ వెయిన్స్కి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు జనాలకి. సో ఎందుకు సార్ ఇక్కడికి వచ్చి ఇలా? ఇది ఒక మంచి ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇస్ వై డిడ్ యూ గో బ్యాక్ హోమ్ అంటే బికాస్ ఇట్ ఇస్ హోమ్, రైట్? సో అందరూ అంటారు కదా, ఎందుకు ఇంటికి వెళ్ళిపోయావు అంటే ఇల్లు కాబట్టి. సో అందుకే వచ్చేసాను, సింపుల్గా చెప్పాలంటే. అఫ్ కోర్స్ అక్కడ చాలా ఉదాహరణలు, చాలా ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ని మౌల్డ్ చేశాయి, నా లైఫ్ని మార్పు చేశాయి. సో మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఎవరైనా ఎంబీబీఎస్ తర్వాత పిల్లలు పీజీ ఎంట్రన్స్ రాస్తే రేడియాలజీ ప్రైమ్, అల్ట్రా ప్రైమ్ స్పెషాలిటీ, సర్జరీ, వాస్కులర్ సర్జరీ, వీటన్నిటికన్నా చాలా హైగా ఉండే స్పెషాలిటీ ఈరోజు. సో అలానే మంచి ర్యాంక్ వస్తేనే నాకు రేడియాలజీ వచ్చింది, అదృష్టవంతుని. అలానే రేడియాలజీ చేసిన తర్వాత ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనే దానిలో ఫెలోషిప్ చేయాలంటే అందులో మరి ఓన్లీ ఒక చిన్న పర్సంటేజ్ పీపుల్కే ఇస్తారు, అది అమెరికాలో. సో అందులో కూడా అదృష్టవంతుడయ్యాను. సో అనుకుని 2 చేశాను, వెళ్ళాను. మధ్యలో యూకేలో FRCR పాస్ అయ్యాను. సో ఆల్మోస్ట్ 3 కంట్రీలు ఫారెన్ డిగ్రీస్, అత్యుత్తమమైన ఎడ్యుకేషన్ నాకు లభించింది. అక్కడికి వెళ్ళాక ఒక ఫస్ట్ అట్లాంటాలో చదువుకుని, తర్వాత అక్కడి నుంచి నెబ్రాస్కా వెళ్ళి అక్కడ ఐ బికేమ్ ఎ పార్ట్నర్ అంటే ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు కూడా హైయెస్ట్ శాలరీ వాళ్ళు పార్ట్నర్స్ అవుతారు. పార్ట్నర్ అంటే ఓన్ ద బిజినెస్, ఆ బిజినెస్లో ఒక పార్ట్ మనది. సో అక్కడ ఇవన్నీ మనము దేవుడు వాళ్ళకి ఇచ్చారు. సో అప్పుడు అనుకున్నాను, నేను చాలా సర్వసాధారణమైన బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, వెరీ మిడిల్ క్లాస్, ప్రాబ్లీ ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి పైకి వెళ్ళాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చేరడానికి నాకు ఒక 18 ఏళ్ళు 14 ఏళ్ళు పట్టింది. 2 సూట్ కేసు నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడ పెద్ద ఇల్లు, కారు అన్నీ వచ్చాయి. సో మళ్ళీ ఇదే 2 సూట్ కేసులు పట్టుకెళ్ళి ఏం చేద్దాం ఇండియాలో అని ఒక ఐడియాతో వెనక్కి వచ్చాం, రైట్? దిస్ ఇస్ కొంత షేప్ అవడానికి కారణము మంచి సినిమాలు అయితేనేమి, మీరు చూసారో లేదో, మన షారుఖ్ ఖాన్ సినిమా ఒకటి ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అది వాస్ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. వాళ్ళు వచ్చి నీళ్ళ సప్లై కడతాడు వాళ్ళ ఊళ్ళో, స్వదేశ్ మూవీ పేరు. అలానే అది బిగ్ ఇన్స్పిరేషన్ అయితేనేమి. ఇంకొక ఇన్స్పిరేషన్ నాకు ఏంటంటే, ఒక చైనీస్ ఆయన ఉండేవాడు మా దగ్గర. అక్కడ చైనాలో మనకైతే కనీసం డబ్బులున్నా లేకపోయినా వాక్ స్వాతంత్రం ఉంది. అంటే మనం ఏంటంటే ఇక్కడ నిలబడి ఈ చీఫ్ మినిస్టర్ మంచాడు కాదని చెప్పి కూడా మనం మాట్లాడచ్చు, లేకపోతే ఇంకేదన్నా మన నచ్చిన విషయం ఏదన్నా మనం డెమోక్రటిక్గా కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. చైనాలో డబ్బులు లేవు, ఎలాగో వాక్ స్వాతంత్రం కూడా లేదు. సో అది యూ కెనాట్ ఈవెన్ టాక్ ఓపెన్లీ లైక్ దిస్, రైట్? సో అక్కడ అబ్బాయి ఒక ఆయన నాతోనే చదువుకుని అలాగే పార్ట్నర్ అయ్యి బాగా లైఫ్లో రాణించాడు. ఆయన ఒకరోజు సడన్గా ప్యాకప్ అయ్యాడు. ఏంటి మీరు చైనా వెళ్తున్నారు, అసలు చైనాలో ఏమి లేవంట కదా ఫెసిలిటీస్, పిల్లలు అమెరికాలో పెరిగారు, గట్టిగా ఒక మాట అన్నా కూడా ఎవరు లోకల్గా పోలీస్ చూస్తుంటారు, ఇది చూస్తారు, అది చూస్తారు, వాక్ స్వాతంత్రం కూడా లేని దేశానికి ఎలా వెళ్తావంటే ఆయన కూడా ఇదే మాట అన్నాడు. బికాజ్ ఇట్స్ హోమ్ అన్నాడు. వచ్చి రాని అంటే చైనీస్ మనలా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడరు వాళ్ళు. వై ఆర్ గోయింగ్ హోమ్ అంటే బికాజ్ ఇట్ ఈస్ హోమ్ అన్నాడు. సో దట్ హోమ్ అనే పదం చాలా, ఇట్ ఈస్ ఎదర్ మనం హోమ్ అనేది ఒక ప్రదేశంగా అనుకోవచ్చు, ఒక సెంటిమెంట్గా అనుకోవచ్చు, అది మన బట్టి ఉంటుంది. నేను సెంటిమెంట్గా అనుకుని వచ్చేసాను. దట్ వాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్ ఈస్ ఎ వెరీ మొమెంటరీ డెసిషన్ అండ్ ఆల్సో వెరీ ఇంపల్సివ్ డెసిషన్. సరే, వచ్చినాక నా స్పెషాలిటీ ఏంటి అంటే వాస్కులర్ కేర్, ఇంటర్వెన్షన్స్, ఇవన్నిట్లో వచ్చి చూసేటప్పటికి అదృష్టవశాత్తు అప్పుడు ఎవరూ లేరు. ఇప్పటికి కూడాను మనకి ఎవరి కేసు ఎవరు చేయరు. క్వాలిటీ పరంగా అయితే మన చాలా హైయెస్ట్ నైపుణ్యత్యం ఉంది ఈ రోజు కూడా. ఆ రోజు కూడా ఉండింది, ఎందుకంటే నేను అమెరికాలో చదువుకోనంత వచ్చాను కాబట్టి. దానికి అగెనిస్ట్గా ఇప్పుడు లైక్ ఎన్నో అంటారు, బట్ ఓవరాల్గా ఏంటంటే అదొక మంచి ఫీలింగ్.
అఫ్ కోర్స్ మొదట్లో ఒక 2-3 ఇయర్స్ మాత్రం అనిపిస్తుంది ఫైనాన్షియల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక 5-6 ఏళ్ళ వరకు. అమెరికాలో ఎక్కడ జీవితం ఎక్కడెక్కడ జీవితం అనేసి. ఈ రోజు కూడా మీరు చూసారంటే అమెరికన్స్ ఇండియన్ ఎంబసీలో కన్నా ఇండియన్స్ అమెరికన్ ఎంబసీలో ఒక 100 రెట్లు ఎక్కువ మంది ఉంటారు అవును, కదా. కరెక్టే. సో మైగ్రేషన్ పక్షి ఇటు నుంచి అటే ఎగురుతుంది కానీ అటు నుంచి ఇటు పక్షి రాదు చాలా కష్టం. రాదు. కాకపోతే బట్ ఐ వాంటెడ్ టు బి ద గై హు ఫైట్స్ ద కరెంట్. అతను ఈదుకుంటే వెనక్కి వచ్చారు. ఈత ఇక్కడ అనుకున్న దగ్గర కొంచెం కష్టమైంది, బట్ ఫైన్, ఐఎమ్ రీచింగ్ మై డెస్టినేషన్. 3 branches తో స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు దాదాపు 5 states లో 24+ branches వస్తున్నాయి. సో ఇంత fast గా మిమ్మల్ని ఎంత బాగా మూవ్ చేస్తున్న అంశాలు ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంశాలంటే ప్రప్రథమంగా ఏంటంటే మనం ఉన్న బ్యాక్గ్రౌండ్, రేడియాలజీ బ్యాక్గ్రౌండ్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే స్కానింగ్ అంతా కూడా మనకి క్షుణ్ణంగా వస్తుంది. సో పేషెంట్ ఒక డాక్టర్ దగ్గర జబ్బు ఉందని వస్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడు, పలానా స్కానింగ్ చేసుకొని పంపుతాడు. మన ఏవి చరిత్రలో పంపిందిలా, మనమే స్కాన్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఆ వెయిన్స్ లెఫ్ట్కి వెళ్తున్నాయి, రైట్కి వెళ్తున్నాయి, దాని కొలతలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మనం కొంచెం మెలకువలు ఉంటాయి, ఎలా చేస్తే ట్రీట్మెంట్ బాగా సక్సెస్ అవుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ చేసి వాడు తగ్గలేదని చెప్తే మరి అప్పుడు ఇంకేం చేస్తే ఈ ట్రీట్మెంట్ మనం రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఏంటంటే క్వాలిటీ ప్రాసెస్లో మనం చాలా లైక్ ఎనీ వాస్కులర్ సర్జన్ కన్నా మన దగ్గర చాలా హై క్వాలిటీ ప్రాసెస్ ఉంటాయి. ఎందువల్ల ఉంటాయంటే బేసికలీ స్కాన్ ఫెసిలిటీ అంతా మన దగ్గర ఉంది కాబట్టి, కేపబిలిటీ. సో అవన్నీ చెట్టుకొని చేసేటప్పటికి ఆబ్వియస్లీ ఇట్ హస్ రీచ్డ్ ఎ వెరీ హై సక్సెస్ పాయింట్ టుడే. ఓకే, సో అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి, రేడియాలజీ అంటే ఏంటి సార్, డిఫరెన్స్ ఏంటి? సో రేడియాలజీలో ఏం చేస్తామంటే బేసిక్గా ఇమేజెస్ అంటే మనము ఎక్స్రే వాడుకొని కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్ వాడుకొని కానీ, సిటీ స్కాన్ వాడి కానీ, ఎంఆర్ఐ వాడి కానీ, యాంజియోగ్రామ్ వాడుకుంటూ కానీ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ నేర్చేసుకొని వీటిలో ఏదో ఒకటి వాడుకుంటూ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యారికోస్ వెయిన్స్కి ఏం చేస్తామంటే డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ అనేది వాడతాం. అదైన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కూడా స్కానింగ్ వాడుకుంటూనే మెషిన్లోకి వైర్ పంపిస్తాం. అదైన తర్వాత తగ్గలేదంటే మళ్ళీ సో ఈ స్కానింగ్ వాడి 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 మనం ఏంటంటే ఎక్స్పర్టైజ్ అవుతాం అనమాట. సో స్కాన్ వాడుకుంటే అడ్వాంటేజ్ అంటే చాలా స్మాల్ నీడిల్తోని చాలా అద్భుతమైన సర్జరీ చేయొచ్చు, ఆపరేషన్స్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇప్పుడు కొత్తగా జరుగుతుంది, లివర్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, యాంజియోగ్రామ్ చేసుకుంటూ ఆ లివర్ని కూడా క్యాన్సర్ కూడా తగ్గించేసేయచ్చు. ప్రాస్టేట్ గ్రంథి పెద్దగైతే సో అలా. సో ఇప్పుడు ఏంటి ఈ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేసే ప్రొసీజర్ ఏది కూడాను కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తీయడం కానీ ఉండదు. కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ 19% నా పేషెంట్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, నేనే కాదు చేసే అందరు డాక్టర్ పేషెంట్లు కూడా ఒక రోజులో ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇవి ఈజీ టు డూ, బెటర్ ఫర్ ద పేషెంట్, బెటర్ ఫర్ ద హాస్పిటల్, బికాస్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అండ్ ఫార్ సుపీరియర్ ఫ్రమ్ సైన్స్ స్టాండ్ పాయింట్. ఒకప్పుడు వాస్కులర్ కోర్సెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు మాలాంటి కూడా వచ్చిన తర్వాత. సో నార్మల్ గానే మనకు ఒక చిన్న కోల్డ్ కానీ, కాఫ్ కానీ, మన ఫీవర్ వస్తేనే ఓపీ 600 తీసుకుంటారు. బట్ మన హాస్పిటల్లో జస్ట్ 249కే మీరు కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. ఏంటి సార్, అంటే ఇంత తక్కువలో జనాలకి ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారా? అది నా ఎప్పుడు నా ప్యాషన్ అండి. బట్ అందులో ఒక సెంటిమెంటల్ రీజన్ ఏంటంటే ఒక రోజు ఇలాగే నేను విజయవాడ క్లినిక్లో ఉన్నప్పుడు మా మదర్ వచ్చారు చూడటానికి, అంటే పని మీద వచ్చారు. చూసేటప్పటికి ఆవిడ లోపల రావడానికి వీలు పడలా, అంతమంది ఉన్నారు బయట, దగ్గర 150-200 మంది ఉన్నారు. సో ఆవిడే జరగండి బాబు అని ఇంతలో మా అమ్మని చూసుకొని ఏదో మొత్తం లోపల తీసుకొచ్చారు. ఏంట్రా ఇలా ఉందని హైరాణ పడుతూ అంది. ఏముందిలేమో మనకు జనరల్ హాస్పిటల్ లాగా 149కి మనం పెట్టాం కదా, అందరూ వస్తుంటారు అన్నట్టు నేనే అంటే నా 249 ఒపీనియన్ నేను తక్కువ చేస్తూ మాట్లాడాను. మా అమ్మ అంది, అలా ఎందుకు అనుకుంటావురా, ఇంతమందిని దీవిస్తున్నారు కదా, ఒక పని చేయి, ఇది ఎప్పుడు మార్చుకుంది. నేను ఆవిడకి ఇచ్చిన మాట ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆ నెంబర్ మార్చకలేరా, ఏముంది డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఇంతమంది 150 మంది నీ గురించి నేను వస్తుంటే కూడా జరిపేసి మరీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంత ప్యాషనేట్గా. నీ ఊరు కాదు నువ్వు, అంటే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ కదా. సో ఆ మాట నాకు ఎందుకో బాగా స్ట్రైక్ అయింది. సరే ఏముంది, ఇప్పుడు ఈ ఓపీలో 100 రూపాయలు సంపాదించుకుని గవర్నమెంట్ 30 రూపాయలు ట్యాక్స్ కట్టే బదులు అదేదో వాళ్ళు ఫ్రీగానే, అంటే ఆల్మోస్ట్ వర్చువల్లీ ఫ్రీ అనుకోవాలి. 249కి ఈ రోజులు ఎవరు చేస్తారండి. కరెక్ట్. ఇప్పుడు మీరు మా పాపకి ఏదో న్యూరో హెడేక్ ఉందని మనం తీసుకెళ్తే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 1800 న్యూరో ఫీజు. సో ఈ రోజు నేను 249 ఇస్ వర్చువల్లీ లైక్ ఫ్రీ, బట్ ఫ్రీ ఓపీ జనరల్ హాస్పిటల్ అనుకున్నాను అన్నట్టు నేను అన్నాను మా అమ్మతో. మా అమ్మ నువ్వు అలా తక్కువ తీసి పడేకరా, ఎంతమందిని దీవిస్తున్నారు కదా, అదే మంచిదేమో అని చెప్పి మా అమ్మ అంటే ఆ మాట మీద అట్లా ఉండిపోయాం. ఆల్మోస్ట్ 15 years. ఇప్పుడు మనం ఉంటున్న బిల్డింగ్ రెంట్ 2.5 times మారింది నేను హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటికి ఇప్పటికి, అయినా ఇది మాత్రం మారలేదు, అక్కడ ఉండిపోయింది.
నైస్ సార్. సో ఇప్పుడు మీరు అన్నట్లే నార్మల్గా మనకు వెరికోస్ వైన్స్ వచ్చాయి అనేది కూడా జనాలకి తెలియట్లేదు. అంటే అది సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్లో లేదంటే అవేర్నెస్ కల్పించకపోవడం వల్లో. సో కానీ మీరు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఫ్రీగా ఈవెన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకి దీని గురించి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు అని విన్నాము. సో దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? సో సింపుల్ అండి, దీని మీద అవేర్నెస్ లేదు. చాలా మంది దీనికి తెలీదు. తెలుసుకున్న కొంతమందికి ఏంటంటే వాళ్ళు కొన్ని శక్తులు ఉంటాయి ఊర్లలో, ప్రతి ఊర్లో కూడా ఆ శక్తులు కలుస్తారు. వాళ్ళు ఏంటంటే బెస్ట్ హాస్పిటల్కి లేదా బిగ్గెస్ట్ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ 30% రిఫరల్ ఇవ్వటం, ఇవన్నీ మా సిస్టమ్ ఏంటంటే చాలా దాని పొరలు చాలా ఉంటాయి, ఉల్లిపోయే పొరలలాగా. ఆ పొరల్ని మనం చాలా మటుకు విడమర్చడం అనేది మన కాన్సెప్ట్. ఒక జబ్బు ఉంది, ఒక ఈ షో చూసారో లేదో ఇంకో విధంగా దీన్ని తెలుసుకున్నారు, డైరెక్ట్గా ఫోన్ ఎత్తి ఎందుకు మీ డాక్టర్తో మాట్లాడుకోలేరు? దీనికి ఇంతమంది మధ్యలో ఏజెంట్లు, వయా మీడియాస్, వీళ్ళందరూ అవసరం లేదు కదా. సో అది నా కాన్సెప్ట్. డే 1 నుంచి నా కాన్సెప్ట్ అంతా చాలా సింపుల్. నేను నచ్చినట్టు నా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు, నచ్చిన వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు, నో ప్రాబ్లం, రైట్? అది స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ లేయర్స్ ఏజెంట్స్ ఉంటే ఏంటంటే వాళ్ళంతా డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళని మారుస్తారు. నాకు అది ఇష్టం లేదు. సో మొదటి నుంచి కూడా సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకనే అందులో ఒక భాగమే ఈ రూరల్ క్యాంప్స్. రూరల్ క్యాంప్స్ ఏంటంటే డైరెక్ట్గా మనం ఊరికి వెళ్తాం, ఊర్లో ఏదో రిక్షా మీద ఒక మైక్ పెట్టారే బాబు, కాళ్ళ నొప్పులు, వ్యారికోస్ వెయిన్స్, ఉప్పుసెరలు ఉంటే రండి చూసుకోండి అని చెప్తాం. ఆ క్యాంపులు మొత్తం అంతా ఆ 240 రూపాయలు కూడా తీసుకోము అక్కడ, కంప్లీట్లీ ఫ్రీ. ఏమన్నా కొన్ని డబ్బులు ఇప్పుడు కాళ్ళు పీకులో ఇలాంటివి ఉంటే ఆ సింపుల్ మందులతో తగ్గిస్తాం. ఏమన్నా వ్యారికోస్ ఉన్నాయి డౌట్ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి చూపించుకొని 2 పెద్దసారి చూస్తారు అని చెప్పడం జరుగుతుంది. సో అట్లా కొన్ని సోషల్ ప్రోగ్రామ్స్ చేసాం, అంటే ఇలాంటివి చాలా చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అప్పుడు హాస్పిటల్ క్లోజ్ అయిపోయింది. కోవిడ్ అయిపోతే ఇక్కడ మొత్తం బియ్యం బస్తాలు పెట్టి ఒక 10 లక్షల మందికి బియ్యం పెట్టాం, డబ్బాలు చేసి మరి. సో ఏదోటి ఎప్పుడు కూడా మనం ఏ సొసైటీ నుంచి మనం బయటకు వచ్చాము, నేను వాళ్ళలో ఒకడిని. అంటే లిటరల్గా నేను ఫస్ట్ లండన్ వెళ్ళిన రోజు నేను గుడి బయట తిన్నాను. యా, దట్స్ వేర్ మై లైఫ్ స్టార్టెడ్. సో ఈస్ట్ గురుద్వారాలో తినేవాడిని నేను, రైట్? సో నాకు తెలుసు, ఐ నో వాట్ ఇట్ ఈస్ లైక్ నాట్ టు హ్యావ్ మనీ. కనీసం పాశ్చాత్య దేశాల్లో డబ్బులున్నా లేకపోయినా ట్రీట్మెంట్లు ఫ్రీగా చేస్తారు, మంచి ఫీజు ట్రీట్మెంట్లు. మన దగ్గర కొన్నిసార్లు దొరకపోవచ్చు అట్లా. సో అది కూడా పాయింట్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడు కూడా హెల్త్ కేర్ అనేది అందరికి అందుబాటులో ఉండాలి, అందరికీ అవేర్నెస్ ఉండాలి, అందరికీ తెలియజెప్పాలి అండ్ డైరెక్ట్గా అప్రోచ్ అయిపోవాలి. దీనివల్ల నాకు కొన్ని ఫ్రెండ్స్ అయ్యారు, కొంతమంది ఎనిమిస్ అయ్యారు. ఎందుకంటే నేను కూర్చొని ఎవడో ఏజెంట్తో కూర్చొని టీలు తాగటం, కాఫీలు తాగి ఇవన్నీ ఇప్పుడు చేయలేదు నేను. ఎందుకంటే స్ట్రైట్గా పొద్దున్న వస్తే పేషెంట్ చూడటం, ప్రతి ఆదివారం కూడా శనివారం కూడా పనే. సో నా పర్సనల్ స్టోరీ అడిగారు కదా, పర్సనల్ స్టోరీలో నా ఎయిమ్, నా ఆబ్జెక్టివ్ చెప్పబోతున్నాను. ఇది డైరెక్ట్లీ రీచ్ ద పేషెంట్స్. ఓకే. సో మనం బయట హాస్పిటల్స్లో కూడా చూస్తే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కోలాగా చార్జ్ చేస్తూ ఉంటారు. సో ఎట్లా అంటే ఒక పేషెంట్కి ఒక్కో చోట 30,000 చెప్తారు, ఇంకో చోట 50,000 చెప్తున్నారు, ఈవెన్ 1 lakh కూడా ఉంటుంది. సో మన దగ్గర ఇంత తక్కువగా మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అందులో కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు? సింపుల్ అండి. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మెట్రానిక్ అనే కంపెనీ ఉంది. మెట్రానిక్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ వాస్కులర్ కంపెనీ. వాళ్ళు కాన్సెప్ట్ అంటే మా వస్తువులు ఎవరు ఎక్కువ వాడతారు, మనం వాడతాం. మా కాన్సెప్ట్ ఏంటి, మీ వస్తువులు మేము ఎక్కువ వాడుతున్నాం కదా, మాకు మంచి రేట్ ఇవ్వండి, అదేదో మేము వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. సింపుల్ అస్ దట్, వెరీ సింపుల్. అదేంటి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటారు. మన స్కేల్ అంటే మన వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ అన్ని తక్కువ రేటుకి వస్తాయి. ఎకానమీ కూడా అలా ఇంప్రూవ్ అవుద్ది అనమాట, మన ఎకనామిక్స్ కూడా. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది మాకున్నట్టు ఇంకెవరికి ఉండదు భారతదేశంలో, బికాజ్ మాని ఎవరు చేయరు కాబట్టి. సో మాకు మంచి హోల్డ్ ఉంటుంది ఆ కంపెనీస్ మీద, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. కాకపోతే దాన్ని ప్రాఫిట్గా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. నాకు పెద్దగా దాని మీద కాంక్ష లేదు. నాకేంటే స్కేల్ కావాలి, గ్రోత్ కావాలి, ఇది దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలి. ఓకే, మనం ఏదైతే ప్రెసిషన్, ఈ రేడియాలజీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ వల్ల బ్రహ్మాండంగా స్కానింగ్ చేసి ఏదైతే ప్రెసిషన్ తీసుకురాగలిగామో దాన్ని మనం ప్రాపగేట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే సర్జరీ చేయాలి, వాస్కులర్ సర్జరీ చేయాలని ఏవో చెప్తున్నారు, అదేం లేదు అసలు, అక్కడెక్కడ కూడా లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కొంచెం విడమర్చి బ్రేక్ ఓపెన్ దిస్ కాన్సెప్ట్స్ అండ్ సే వాట్ ప్రిసైజ్గా ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చినట్లయితే సో చాలా మందిలో అది కాలు నొప్పులా లేకుంటే మనలో నిజంగానే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీరు ఇందాక చాలాసార్లు చెప్తూ ఉంటారు, ప్రతి 100 మందిలో కూడా 30 మందికి తప్పకుండా వెరికోస్ వెయిన్స్ ఉంటాయి అని. సో అసలు ఎందుకు వస్తాయి సార్ ఇవి? వెరికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే బ్లడ్ పైకి వెళ్తున్నప్పుడు కొన్ని కవాటాలు ఉంటాయి, ఆ కిందకి రాకుండా ఆ కవాటాలు ఆపుతాయి. కేసెస్లో ఆ వాల్వ్స్ అనేది ఆపలేవు. సో బ్లడ్ మళ్ళీ కిందకి స్లైడ్ అయిపోతుంది. ఆ వాల్వ్ ఫెయిల్ అవటం, కవాటాలు ఫెయిల్ అవటం ఉంటుందో దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. సో వారికోస్ వెయిన్స్ అంటే మీ కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్లకుండా కాళ్ళలో ఉండిపోవటం, దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు.
ఓకే. అంటే ఇవి అందరిలో వస్తుంటుందా? లేదంటే వారసత్వం ఇట్లనే ఉంటుందా? వారికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. వారసత్వం చాలా ఉంటుంది దానిలో. 94% వారికోస్ వెయిన్స్ వారసత్వంగా వస్తుంది. ఓకే. అంటే అసలు వీటిని రాకుండా ముందే ప్రివెంట్ చేసుకోవడానికి అసలు ఛాన్సే ఉండదంటారా? ప్రివెంట్ అంటే ఏం లేదండి. అంత అంత కొంప ములిగే ప్రాబ్లమ్ ఏం కాదు. ఇది చాలా ఈజీగా ట్రీట్ చేసేయొచ్చు. ఏదో క్యాన్సరో లేకపోతే స్ట్రోకో కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత భయపడడానికి లేదు. బట్ ఓవరాల్‌గా ప్రివెంట్ అనేది చేయలేము. బేసిక్‌గా మీకు వెరికోస్ వెయిన్స్ జెనెటిక్స్‌లీ ఉంటే చాలా మందికి వస్తూ ఉంటుంది. హ్మ్. ఆఫ్‌కోర్స్ అందరూ కూడా మంచి గుడ్ హెల్త్ హ్యాబిట్స్, ఫ్రీక్వెంట్ వాకింగ్, ఎక్సెస్ హైడ్రేషన్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్ ఇవన్నీ అందరూ ఫాలో అయితేనే వాళ్ళ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మనలో కూడా ఆ ప్రాబ్లమ్ ఉంది అని మనం ఎలా తెలుసుకోగలం? అంటే ఏమైనా సైన్స్ ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? లక్షణాల పరంగా వస్తే కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాచడం, కాళ్ళు దురదలు పెట్టడం, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, మోకాలు కింద భాగం నల్లగా అవటం ఇవన్నీ కూడా లక్షణాలు. ఈ లక్షణాలకు అప్రమత్తంగా ఉండి దానికి సరైన ట్రీట్మెంట్ మొదటగానే తీసుకోవాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీథింగ్ అన్‌టువర్డ్ ఇన్ యువర్ లెగ్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేని ఫీచర్ ఏమున్నా కూడా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ మాలాంటి సంస్థల దగ్గరికి వచ్చి చూపించుకుంటే మీకు క్లియర్‌గా ఐడెంటిఫై చేసేస్తాం. ఓకే. మనం చెప్పినట్టుగా మన దగ్గర స్క్రీనింగ్ అంటే చూడటానికి హ్మ్. ₹249 మీకు స్కానింగ్ కూడా చేసి పంపిస్తాం. సో ఓకే. మీకు పెద్దగా అమౌంట్ కూడా పెద్ద ఖర్చు కాదు. ఇప్పుడు ఎవరికైనా ఒక దెబ్బ తగిలింది. సో, అది తగ్గిన తర్వాత మనలో వారికోస్ వెయిన్స్ ఉన్నాయని బయటపడే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్‌గా. సో వారికోస్ వెయిన్స్‌లో వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ ఆఫ్ ద లెగ్ అల్సర్స్ అంటే కాళ్ళలో పడిన పుండ్లు పెరగడం, తగ్గడం అనేది వారికోస్ వెయిన్స్ తత్వం అది. హ్మ్. సో చాలామంది తగ్గినాక ఈ ప్రాబ్లమ్ తగ్గిపోయింది అనుకుంటారు. తగ్గదు. ఎందుకంటే లోపల వెయిన్స్ అట్లే ఉంటాయి. అండ్ ఫ్యూచర్‌లో మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతాయి. ఓకే. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవటం అన్నీ అవసరం. సో డెఫినెట్‌గా ఎనీ లెగ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాంగ్ టర్మ్ వూండ్ ఉంటే అంటే ఎక్కువ రోజులు తగ్గకపోతే డెఫినెట్‌గా వాస్కులర్ చెకప్ చేసుకోవడం అవసరం. ఇదివరకు కూడా మీరు చెప్పారు కంపారిటివ్‌లీ బాయ్స్ కంటే గర్ల్స్‌లోనే ఎక్కువగా మనం ఇది చూస్తూ ఉంటామని. ఎందుకు సార్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్‌లోనే ఎందుకు వస్తాయి ఇవి? విమెన్‌లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీస్ అప్పుడు వెయిన్స్ నొక్కుబడతాయి. సో ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. ఓకే. ఆ ఏర్పడిన వెయిన్స్ కొందరిలో తగ్గుతాయి, కొందరిలో తగ్గవు. ఈ తగ్గని వాళ్ళలోనే మనం ట్రీట్మెంట్ చేస్తాం. కొంతమందికి 8, 9 నెలలు ప్రెగ్నెన్సీ ఫినిష్ అయిన 9 నెలలు, 10 నెలలు తగ్గిపోతాయి. ఓకే. కొంతమంది తగ్గకుండా ఉంటే వాటిని ట్రీట్ చేస్తాం. సో డెఫినెట్‌గా విమెన్‌లో ప్రెగ్నెన్సీ అప్పుడు వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఏర్పడటం మనం చూస్తాం. ఓకే. అంటే ప్రెగ్నెంట్ కంటే ముందు వచ్చే ఛాన్స్ కూడా ఉంటదంటారా? కూడా ఉంది. సో అన్ని స్టేజ్‌లో వస్తాయి. బట్ ఇదొక రీజన్ అంటారు. అంటే ఇప్పుడు కొంతమంది హీల్స్ కూడా ఎక్కువ వేసుకుంటుంటే కూడా కొంతమంది చెప్తూ ఉంటారు విన్నాను. హీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి అంటారు. సో ఇది నిజమేనా? ఇది Yes. అపోహనా? హీల్స్ వేసుకోవటం వల్ల హీల్స్ ఎక్కువ తరచూ వేసుకుంటే ఈ పిక్క భాగం యొక్క కండరాలు చెడిపోతాయి. ఓకే. సో దాన్ని కాఫ్ మసిల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే పిక్క భాగం పాడవుతుంది. సో వాళ్ళు డెఫినెట్‌గా వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ డెఫినెట్‌గా దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం. ఓకే. హీల్స్‌ని అవాయిడ్ చేయడం కూడా మంచిదే అంటారా? అవాయిడ్ చేస్తే బెస్ట్. బట్ అకేషనల్ హీల్స్ ఇస్ ఓకే. అంటే Okay. ఇది అంటే కొంతవరకు ప్రాబ్లీ ఇది వెస్టర్న్ కాన్సెప్ట్. వెస్ట్‌లో అంటే ప్రతిరోజు వేసుకుంటారు. అలా కాదు. ఇండియాలో యూజువల్‌గా వేసుకోరు ప్రతిరోజు. బట్ డెఫినెట్‌గా హై హీల్స్ ఆర్ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ వెరికోస్. ప్రతి ఒక్కరిలో సేమ్ విధంగా ఉంటాయి సార్ లక్షణాలు కావచ్చు, అన్నీ కూడా సేమ్ ఉంటాయా? లేదంటే పేషెంట్ టు పేషెంట్ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటాయా? ఇన్‌ఫాక్ట్ ప్రతి ఒక్కళ్ళు సేమ్ ఉండవు. సో ఉండవా? చాలా సార్లు డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. కొంతమంది కాళ్ళు ఇచ్చింగ్, కొంతమంది కాళ్ళు వాపులు, కొంతమందికి 2 కలిసి ఉండటం అట్లా. సో అందుకే నేను చెప్పేది. కాళ్ళు ఎటువంటి అన్‌టువర్డ్ సింప్టమ్స్ ఉన్నా, కాళ్ళ నొప్పులు, బాధలు ఎనీథింగ్ అలా ఉంటే వెంటనే మీరు వాస్కులర్ డాక్టర్ కలిస్తే వాళ్ళు చూసి మీకు చెప్తారు. సో అందుకే మేము లెగ్ అటాక్ అంటాం. లెగ్‌లో సడన్ పెయిన్స్, లెగ్‌లో సడన్ ఇష్యూస్ ఉంటే ఒక్కొక్కసారి వాస్కులర్ డాక్టర్ కలవడం చాలా అవసరం. అంటే ఇప్పుడు మేము ఏ స్టేజ్‌లో ఉన్నాం అని ఎలా తెలుసుకోవాలి? సో స్టేజెస్ అంటే మనం చెప్పుకోవడానికి చూచాగా 6 స్టేజ్‌లు ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ డెసిషన్ అనేది మీ డాక్టర్ డిసైడ్ చేయాలి. సో మీకు ఇది స్టేజ్ ఎంత ఎక్కువ ఉంది, ఎలా చేస్తే తగ్గుతాయి, ఏం చేస్తే తగ్గుతాయి. అది చేసే ముందు వాళ్ళు స్కానింగ్ చేసుకోవాలి. ఓన్లీ చూస్తే వాళ్ళకి ఏమీ తెలియదు. ఓకే. జనరల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఇండియాలో కూడా పెద్ద వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన దగ్గరే కాకుండా కేర్ హాస్పిటల్ పెద్ద సెంటర్స్ అన్నిట్లో కూడా ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ చేస్తారో ఆ డాక్టరే మీకు స్కానింగ్ చేస్తారు. ఆ! కాబట్టి మీకు ప్రాబ్లమ్ క్లియర్‌గా ఐడెంటిఫై అయిపోతుంది. ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు చాలా వరకు ఈ గ్లూ ట్రీట్మెంట్ అంటుంటారు. లేదా లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. సో అందరికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా? లేదంటే పేషెంట్ టు పేషెంట్ ఒకటి ఉంటుందా? పేషెంట్ టు పేషెంట్ వేరే అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ట్రీట్మెంటే చేయము. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వచ్చే లెగ్ పెయిన్స్, కాళ్ళు వచ్చే సిమ్టమ్స్ 50,000 మందిలో 6,000 మందికే చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి మీకేం అక్కర్లేదని చెప్పడం పంపుతుంది. ఆ అవసరం అనుకునే వాళ్ళు చేసే ప్రొసీజర్స్ అన్నీ వెయిన్ లోపల చేస్తాం కాబట్టి వాటిని ఎండోవీనస్ అంటాం. ఇక్కడ కట్ చేయం కాబట్టి. ఈ ఎండోవీనస్లో గ్లూ పద్ధత, లేజర్ పద్ధత, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధత, మైక్రోవేవ్ పద్ధత అనేది పర్సన్ టు పర్సన్ డిసైడ్ చేసి వాళ్ళ చాయిసెస్ కూడా డిస్కస్ చేసుకొని చేస్తాం. ఓకే. సో దీని గురించి మాక్సిమం చాలా మందికి అవేర్‌నెస్ ఉండదు. సో వాళ్ళకి కొంతమందిలో కొన్ని లక్షణాలు అంటూ ఉంటారు. మీరు చెప్పినప్పుడు మీకు ఇది ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇది చిన్నలే లైట్ అని వదిలేస్తూ ఉంటారా చాలా మంది? ఇంకా 2-3 విషయాలు వాళ్ళు ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాబ్లం ఉందని మాకు ఎప్పుడు తెలియదు, ఈ షో చూసే తెలుసుకున్నాము, అలా నిజమా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటు అనుకో, అది అంటే వాళ్ళకి గుండెలో పెయిన్ ఫీల్ అవుతారు కదా చాలాసార్లు. అంటే వెరికోస్లో వాళ్ళు పెయిన్ ఫీల్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్స్ చేయాలి ప్రాబ్లం ఉందని చెప్పాలి. సో చెప్పినాక వాళ్ళ రియాక్షన్ కూడా
సో యూజువల్గా వాళ్ళు సడన్గా ఎవరికైనా ఏదైనా చెప్తే ఫస్ట్ వాళ్ళు చేసేది డినయల్, అంటే నాకు ఇది లేదు. సో బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్, మనం బ్యాడ్ న్యూస్ ఎవరికైనా చెప్పాం అనుకోండి, ఫస్ట్ ఎవరికి మీ నాన్నగారు బాగా ఒంట్లో బాగాలేదట అంటే నాన్న మొన్న బాగున్నాడు అంటాడు, అది డినయల్, రైట్? ఫస్ట్ డినై చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటి? యాంగర్. ఓ చెప్తూనే ఉన్నాను అంత నాన్ వెజ్ అని తినొద్దని, నాన్న అనవసరం నా మాట వినలేదు, యాంగర్. సో యూజువల్గా నేను ఇంకా ఇప్పుడు ఏంటి 30-40 వేలకు మించి ఓపీలు చూసాను ఇప్పుడు నా జీవితంలో. ఈ 2 ఫేజులు నాకు వెంటనే అర్థమైపోతాయి, డినయల్, యాంగరు, ఇవన్నీ. అవును నువ్వు లావెక్కావు, కొంచెం హస్బెండ్ వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తుంటారు. కొంతమంది యాంగర్ మన మీద, మీరు ఇంత ఫాస్ట్గా ఎలా చెప్పారు, నోషన్ స్కానింగ్ నోషన్ 2 నిమిషాలు, కనీసం 40-50 వేల మందికి ఇదే చేస్తున్నాం, ఇది ఒక ఫ్యాక్టరీ లాగా, ఎన్ని వేల మందికి చూసాం. సో మీరు ఎలా చెప్పారు అని కోపం. సో యాంగర్. ఈ 2 అయిన తర్వాతనే లైఫ్లో గుడ్ థింగ్స్ వస్తాయి అప్పుడు. ఓకే, అప్పుడు ఏంటి? యాక్సెప్టెన్స్. కొంతమంది యాక్సెప్టెన్స్ తర్వాత బ్యాడ్ న్యూస్లో అప్పుడు ప్రొజెక్షన్, అంటే ఓ ఈ ప్రాబ్లం అర్థమైందనమాట, ఇప్పుడు ఏం చేస్తే తగ్గుతుంది, లేదా ఏమి చేయకుండా మనం ఎప్పుడు నెక్స్ట్ దీని మీద డెసిషన్ తీసుకుందాం, ఒక 3 నెలలు చూద్దామా, ఇంకా నాకు పూర్తిగా నమ్మకం కుదరలేదు. సో అవి మంచి రెస్పాన్స్లే. ఇప్పుడు ఆ ఫస్ట్ 2 రెస్పాన్స్లు నాకు అలవాటు అయిపోయాయి. మనం ఇప్పుడు ఒక క్యాంప్ చేసామంటే వాళ్ళు ఫస్ట్ కోపం అయిపోవటం, టెంపరైజ్ అయిపోవటం అన్ని చూస్తుంటాను. డినయల్ అండ్ యాంగర్ ఇస్ వెరీ కామన్ అండి. మీరు ఎనీ బ్యాడ్ న్యూస్ ఎవరికైనా చెప్పండి, మా పాప కారు గుద్దిందంట, ఎవడు నడిపించాడు, మనం ఏమైందని అడగలేదు, ఒక్కరు కూడా అడగడు. నా కారు గుద్దిందని చెప్పండి మీరు ఎవరికైనా, నా కారు నువ్వేం చేసావమ్మా అని ఒక్కడు తిరిగి అడగడు, ఎవడాడు అసలు ఒక కర్రేది కట్టేది అంటాడు. సో ఇలాంటి యాంగ్రీ బదులు చాలా మంది చూస్తుంటాం, మనం పెద్దగా వరీ అవ్వం. ఐ డోంట్ కేర్ అబౌట్ ఐ టు టెల్ ద న్యూస్, ఐ టెల్ ద న్యూస్. సో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది సార్? సక్సెస్ రేట్ అనేది ఏంటంటే మామూలుగా మనం వారికోస్ వెయిన్స్ బాగా చేస్తే 90% మంది తగ్గిపోతుంది. ఓకే, 98%లో వారికోస్ తగ్గిపోతే 2%లో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో చాలా వరకు మనం విన్నాం ఏంటంటే ఎక్కువసేపు నిల్చున్నా లేదంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా కనిపిస్తాయి అంటుంటారు. సో ఇప్పుడు మీరు అన్నట్లు కొంతమంది టీచర్స్ ఉంటారు, లేదంటే డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ జాబే అది కదా, ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రావా అంటే ఏం చెప్తారు? సో అదొక అపోహ అండి. వారికోస్ వెయిన్స్ మనం అనుకున్నట్టుగా అత్యధికంగా మన జెనెటిక్స్ వల్ల వస్తాయి. కొంతవరకు నిల్చోవటం వల్ల కూడా బ్యాడ్ అవుతాయి, కానీ ఎక్కువగా జెనెటిక్స్ వల్ల వస్తాయి. సో డ్రైవర్ అన్నా, నిల్చునే వాళ్ళు ఎవరైనా, బండి అయినా, వర్తకులైనా, మా మెడికల్ ఫీల్డ్ ఎనస్థీసియా డాక్టర్లు పొద్దాకా నిలబడి ఉంటారు. ఎవరైనా కూడాను సివియర్గా ఉంటే చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 15 మంది ఎనస్థీసియా డాక్టర్గా ఆపరేషన్ చేశాను. సో అవన్నీ సివియర్గా ఉంటే చేసుకోవాల్సిందే. బట్ ఓవరాల్గా ఏంటంటే చేసుకుంటే తగ్గుతాయి. సో మనం ఏంటంటే ఆ నిలబడటం, లేకపోతే ఉద్యోగం, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 9 ఆపరేషన్ ఉంది అనుకోండి, నువ్వు నిలబడే జాబ్ చేయకాయ అంటే ఇప్పుడు నేను ఎక్కడ పోతాను? సో అది కూడా కుదిరే పని కాదు. సో మిడ్ లైఫ్లో నువ్వు జాబ్ మార్చేసుకో, ఉన్న జాబ్ మానేసి ఇంట్లో పడుకో అంటే మనకు తిండి ఎవరు పెడతారు? సో అది పెద్దగా నేను బిలీవ్ చేయను. సో ఆక్యుపేషనల్ హజార్డ్ కొంతవరకు ఉంటుంది, బట్ గుడ్ మెడికల్ కేర్ ఉంటే మనకు ఆక్యుపేషనల్ హజార్డ్ కూడా అధిగమించవచ్చు మనం. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది కదా, సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి సక్సెస్ రేట్ చూడొచ్చు? అంటే ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తుంటాయా? సో ఓవర్ వెయిట్ వాళ్ళకి కూడా సక్సెస్ అయిపోతుందమ్మా చేసేటప్పుడు, మళ్ళీ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. సో మనం ఇందాక 2% అనుకున్నాం, బాగా ఇప్పుడు BMI 40 అబౌవ్ ఉందనుకోండి, ఆ సక్సెస్ రేట్ 98 నుంచి 85 డ్రాప్ అవుతుంది. సో అది మనం ముందే చెప్తాం అందరికీ, బాబు మీరు ఇలా వెయిట్ ఎక్కువ ఉన్నారు, చేసుకున్నాక ఈ మందు తీసుకోండి, వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గడానికి అద్భుతమైన మందులు కూడా వచ్చేసాయి. సో వెయిట్ అందరూ తగ్గుతున్నారు చాలా ఈజీగా. మీరు యాక్టర్స్ అందరూ కూడా చాలా వెయిట్ లాస్ అయిపోతున్నారు. బట్ ఓవరాల్గా ఏంటి, అది ముందు డిస్కస్ చేసుకోవాలి. ఏ ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ ఉందని పక్కన పెడితే, సో అందరూ కూడా ఈజీగా ఇంట్లోనే రెమెడీస్తోనే మనం క్యూర్ చేసుకుందామని ఆలోచిస్తున్నారు. సో ఈ వెరికోస్ వెయిన్స్కి కూడా ఏమైనా హోమ్ రెమెడీస్ కావచ్చు, అంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ కోసం ఏమైనా చెప్తారా? దురదృష్టవశాత్తు మన దేశంలో ఏంటంటే పరీక్ష ముందు గైడ్ కొనుక్కొని రాత్రిపూట చదివేసి ఎలాగైనా 30 తెచ్చేసుకుందామని. ఈ పరీక్ష దేనికి? గత 4 ఏళ్ల మనం చదివిన మన తెలివి కోసం ఈ పరీక్ష. మనం చేసేది ఏంటి? గైడ్ చదివి ఫినిష్ అవటం. సో ఏంటంటే ఈజీ సొల్యూషన్స్ అనేది మన చరిత్రలో, మన సిస్టంలో రాసి పెట్టి ఉన్నాయి. లేకపోతే ఎవరో తపస్సు చేసేస్తే ఆ వరం చేయటం, ఇవన్నీ అంటే మన హిస్టరీలోనే ఎన్కోడ్ అయి ఉన్నాయి. సో అది ఎవరో ఒకళ్ళ తప్పు నేను పట్టను. బట్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను MBBS చేసి, MD చేసి, FRCR చేసి, అమెరికన్ ఫెలోషిప్ చేసి, నేను ఇక్కడ నిలబడి నా వ్యూవర్షిప్ పెంచడానికి పసుపు రాసుకోండి, లేకపోతే బెర్రీస్ తినండి అని చెప్తే బాగోదు కదా. అన్పాపులర్ అయినా ఈ హోమ్ రెమెడీస్ పని చెయ్యవు. అండ్ సమ్ హోమ్ రెమెడీస్ వల్ల ఇంకా ఫాల్ట్ పెరుగుతుంది. సో హోమ్ రెమెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో నూనెలు లేకపోతే ఏమైనా కొంచెం అవన్నీ రాసుకుంటే ఇంకా పెరుగుతాయి. కొంతమంది వ్యారికో ఆయిల్ అని అమ్ముతారు, దానిలో ఏముండదు, దానివల్ల ఇంకా పెరుగుతాయి. కొంతమంది ఏంటంటే వేడి ఉప్పు రాసుకోవటం అని పెడతారు. ఈ రెమెడీస్ అన్నిట్లోన జరగల చేత బ్లడ్ సక్ చేయించుకోవడం అనే దానిలో కొంత సైన్స్ ఉంది. బ్లడ్ పూలే కాళ్ళు ఉండిపోయింది కాబట్టి అది తీసేస్తే తగ్గిపోతుంది అనేది కొంత సైన్స్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో ట్రీట్మెంట్ అంత ఈజీ అయిపోయిన తర్వాత
ఆ జలగల చేతి పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఏముంటుంది దాని మళ్ళీ దాని నోట్ నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. సో అది సైంటిఫిక్లీ ప్రాబ్లీ 100 ఏళ్ళ క్రితం అది కరెక్టే, మేబీ 50 ఏళ్ళ వరకు కూడా అది కరెక్టే. ఇప్పుడు ఇట్ డజంట్ మేక్ సెన్స్. ద ఆర్డ్స్ అంటే మీకు వచ్చే సక్సెస్ వర్సెస్ ఫెయిల్యూర్ ఆర్డ్స్ అనేది దే ఆర్ నాట్ వర్త్ ఇట్. సో ఇందాక మీరు చెప్పారు కదా ఇందులో 6 స్టేజెస్ ఉంటాయి అనమాట. సో చాలా మంది ఇదేముందిలే లైట్ అని చెప్పేసి చాలా మంది వదిలేస్తూ ఉంటారు. సో లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు అంటే కొంతమందికి అవి బయటకు ఉబ్బిపోయి చీము కారిపోయి ఆ స్టేజ్ వరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో లాస్ట్ మినిట్లో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సార్ డాక్టర్ గారు నాకు ఏదైనా పరిష్కారం చూడండి అని చెప్తూ ఉంటారు. సో ఆ స్టేజ్లో కూడా మనకి సక్సెస్ రేట్ 99% ఉంటుందా లేదంటే ఏమైనా? ఉండదండి. మనం డెఫినెట్గా ఇదే కాదు, గుండెలో స్టెంట్ అవనివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ అవనివ్వండి, మనం వచ్చే టైము, ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అయ్యామా లేదా, లేట్కి వచ్చామా అర్లీకి వచ్చామా అనేది పూర్తిగా మీ అవుట్కమ్ని డిఫైన్ చేస్తుంది. హెల్త్ కేర్లో మీరు తీసుకున్న డిలే, మీకు వచ్చిన కాంప్లికేషన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ద నెగ్లెక్ట్, దానిలో సందేహమే లేదు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు నేను చూడగానే చెప్పగలను, అరే బాబు నీకు 90% సక్సెస్ అవుద్ది, లేదా బాబు నీకు 50% సక్సెస్ అవుతుంది, నీ ఇష్టం అని ముందే చెప్తున్నాను అని ముందే చెప్పేస్తాం. అది రాయిపించుకుంటాం, సంతకం పెట్టుకుంటాం, చేస్తాం. బట్ ఈవెన్ 50 అయినోడు కూడా వదిలేస్తే 100% ఫెయిల్యూర్ కదా, అక్కడ నుంచి ఇంకేం లేదు, ఇట్స్ గోయింగ్ డౌన్ ద ట్యూబ్. సో డెఫినెట్గా ఏంటంటే రిస్క్ అనేది ఏంటో క్యాలిక్యులేట్ చేసుకొని మాట్లాడుకొని డిస్కస్ చేసేది. సో రిస్క్ అనేది అంటే ఎవరో ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో కొన్ని యాడ్లు వస్తుంటాయి 100% సక్సెస్ ఇన్ వ్యారికోస్, ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను, ఇండియాలో నాన్న ఎవరో చేయలేదు, నేను బల్ల గురించి చెప్తున్నాను, 100% సక్సెస్ ఇంపాసిబుల్. 98% ఇస్ ఈజీ పేషెంట్. ఇంకా మనం కాంప్లికేషన్స్ పెరిగి లేట్కి వస్తే 80కి 85కి 75 50 కూడా తగ్గిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మేబీ నా లైఫ్లో 4-5 పేషెంట్స్కి నేనేమి చేయలేను, ఇంక మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆ స్టేజ్లో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్కి ఆ కాల్ తీయడమే బెటర్ కదా, కనీసం కొత్త కంప్యూటర్ కాల్ పెట్టుకోవచ్చు, క్యాడ్ కాల్స్ కొత్త కాల్ వచ్చినాయి బాగా, దాన్ని వేస్టింగ్ హిజ్ మనీ, వాళ్ళ ఎఫర్ట్ టైము వేస్ట్ చేసి ఇక్కడ పెట్టడం కన్నా. సో ఇవన్నీ ఏంటంటే డెసిషన్స్. ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది గ్యారంటీ వారంటీ ఇచ్చి ఎవ్వరూ ఏ డాక్టర్ మీరు ఆపరేట్ చేయలేరు. మనిషి తత్వంతో మాట్లాడుతున్నాం, హ్యూమన్స్తో మాట్లాడుతున్నాం, రైట్? నిన్న సుప్రీంకోర్టు కన్స్యూమర్ కేసుల నుంచి మెడికల్ కేర్ తీసేద్దామని డిస్కషన్ వచ్చింది. ఒకటే అన్నారు జడ్జి గారు, ఒక మనిషి ట్రీట్మెంట్లో వస్తువు కొనుక్కుంటే నీకు బాగాలేకపోతే కన్స్యూమర్ కోర్టుకి వెళ్తావు, నీ ట్రీట్మెంట్ అనేది నీకెలా గ్యారంటీ? మనిషి ఆ తత్వాన్ని ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు, రైట్? ఒక మనిషిలో ఎన్నో అవయవాలు పనిచేస్తున్నాయి కదా, ఈ సిస్టమ్ అందరికి గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? ఏ డాక్టర్ ఇవ్వగలరు? మీరు ఎలా కోర్టుకి వెళ్తారని చెప్పి నిన్నే డెసిషన్స్. సో ఇవన్నీ ఏంటంటే చాలా వండర్ఫుల్ థింగ్స్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎస్, ఆడ్స్ ఏంటి చేసుకుంటే సక్సెస్ అవకాశం చెప్తాం అంతే. ఓకే, అంటే ఒక్కసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రాకుండా ఉండవని మాత్రం మీరు కన్ఫర్మ్ చేయలేరా? 2%లో వస్తాయి అని చెప్తున్నాను, 98%లో రాకుండా ఉంటాయని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, సో చాలా మంది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఇవి బాగా సివియర్ అయిపోయి ఈ చీమ్ అవి కారుతూ ఉంటుంది. సో మళ్ళీ మేము ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే మాకు సర్జరీ చేస్తారేమో, సో మళ్ళీ అది ఇంకో ప్రాబ్లం అవుతుందేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ కాదండి, మేజర్ ఓపెన్ సర్జరీ కాదు, చిన్న సూద్ ద్వారా లోపల చేసే ప్రొసీజర్, దాని ప్రొసీజర్ కానీ ఆపరేషన్ కానీ అంటాము. యూజువల్గా సర్జరీ పదం వాడము, తప్పు లేదు, పెద్దగా ప్రిఫర్ చేయము. బట్ అలా అనుకుంటూ ఉంటారు, ఏమీ కాదు యాక్చువల్గా, వాటి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. మేము యూజువల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఏ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ ఆపరేషన్ ఆపట్లేదు, షుగర్స్ కంట్రోల్ చేసుకొని కొంచెం ఒక డే 1 డే పోస్ట్పోన్ చేసుకొని చేస్తాం. సో డయాబెటీస్ కోమార్బిడిటీ, దానివల్ల మన ట్రీట్మెంట్ ఆపకూడదు. ఓకే, అంటే ఇట్లా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు, ఇంకా ఏమైనా బీపీ ఇలాంటి వాళ్ళకి ఏమైనా డిఫరెంట్గా చేస్తారా? జాగ్రత్తలు తీసుకొని ఏమైనా ట్రీట్మెంట్ అందరికీ ఒకటేనా? జాగ్రత్తలు తీసుకోవాలి, బట్ జాగ్రత్తలు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ జాగ్రత్తలు అంటే కంట్రోల్ ఉన్నాయా, మనం ఇంట్రా ఆపరేటివ్ చెకప్స్ చేసుకోవటం, మందులు తీసుకొని చేసుకోవటం. బట్ ప్రొసీజర్ ఇట్స్ చాలా ఈజీ కాబట్టి పెద్ద విషయం లేదు అక్కడ. ఓకే, సో ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఎలాంటి పేషెంట్కైనా ఎలాంటి స్టేజ్లో ఉన్న వరకైనా సరే జస్ట్ ఒక 3 years హాఫ్ డేలోనే పంపించేస్తామని చెప్పారు కదా. సో అంటే అన్ని హాస్పిటల్లో సేమ్ ఉంటుందా సార్? మన దగ్గరే అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? సో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ఎలాంటి పేషెంట్ కాదు, చాలా మంది పేషెంట్స్కి సేమ్ డే పంపిస్తాము. అరుదుగా చాలా సివియర్గా వస్తే 1-2 రోజులు ఉంచి పంపిస్తాము. బట్ 99% పేషెంట్స్ ఏంటంటే మా వాళ్ళు సేమ్ డే వెళ్ళిపోతారు. పోతే ఎస్ అంటే అన్ని హాస్పిటల్స్లో వేరే హాస్పిటల్ ఏమవుతుందో నేను పూర్తిగా చెప్పలేను, కానీ నా దగ్గర కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. నాకు మీరు తొందరగా వెళ్ళి తొందరగా బాగా అయితే నాకు మీరు తొందరగా వేరే పేషెంట్ పంపుతారు. నాకు వేరే హెల్త్ కేర్ వేరే సిస్టమ్స్ ఏమీ లేవు కాబట్టి. సో నా గోల్ ఏంటంటే మీకు బాగు చేయడం. సో నేనేం ప్రిఫర్ చేస్తానంటే మీరు తొందరగా చేయించుకొని తొందరగా మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లల పాపలతో ఆడుకుంటూ మీ ఎమోషనల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో కలిసి ఉంటే మీ హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది. మీరు హాస్పిటల్ ఉన్నారని చెప్పి 3 రోజులు ఉంచి మీకు పళ్ళు ఆపిల్ ఆరెంజ్లు ఇవ్వటం వల్ల మీకు ఏమి బెనిఫిట్ రాదు, రైట్? సో ఐ ప్రిఫర్ యూ టు గో హోమ్,
and get well with what you feel is close to your heart. ఫుడ్ కానీ లేదంటే వాళ్ళ డైలీ లైఫ్ ఎక్సర్సైజెస్ కావచ్చు ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి ఏమైనా? లైఫ్ స్టైల్ చేంజ్ అడ్వైస్ చేయమండి. జనరల్గా వాకింగ్ చాలా మంచిది, నేను అందరికీ వాక్ చేయమని ప్రిఫర్ చేస్తాను. బట్ మోరలెస్ వేరే ఒక పర్టికులర్ ఫుడ్ తింటే వారి కోసం పెరుగుతాయి పెరగవు అని అంటూ ఏం కాన్సెప్ట్ లేదు. ఓకే. ఈ 2% అయినా సరే మళ్ళీ రాకుండా వాళ్ళు తగ్గించుకోవడం జాగ్రత్తలు పడడం కోసం ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? సో ఈ 2% రికరెన్స్ అనేది కొంతవరకు జెనెటిక్స్ మనం అనుకున్నట్టుగా, సో దాన్ని మనం మార్చలేము. బట్ ఓవరాల్గా వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్తాము, వాకింగ్ చేసుకోమని చెప్తాము. ఓల్డర్ పీపుల్కి అంటే కొంచెం ఎక్కువ వాక్ చేసుకోవాలి, కాఫ్ మసిల్ ఎక్సర్సైజులు చేయాలి, కొన్ని ఎక్సర్సైజులు చెప్తాం, ఇవన్నీ చెప్తాము. బట్ ఓవరాల్గా ఏంటంటే ఆ 1 or 2% అనేది బుక్లోనే రాస్తుంది. అంటే ఎంతోమంది ఇవన్నీ చేయగా కూడా వస్తాయి కదా, బుక్లో రాస్తారు. ఓకే. అంటే డేకి ఎన్ని అవర్స్ వాక్ చేస్తే బెటర్ అంటారు సార్? 30 to 45 minutes నడవాలి అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సో మచ్.